మొత్తానికి ఎక్కడైతే ఆ సెంగిలియార్ అని కనబడిందో ఆమె రెండవదైనటువంటి అనిందిత, మొదటిది కమలిని పరవై, రెండవదైన అనిందితని ఇలా వివాహం చేసుకున్నాడు. కనుక ఇద్దరు భార్యలు యోగం అక్కడ ఇద్దరిపై చూపు పడ్డం వల్ల వచ్చింది. పైగా మొదటి ఆమె స్పందించిన తీరు వేరు, రెండో ఆమె స్పందించిన తీరు వేరు, కనుక పెళ్ళిళ్ళు కూడా వేరుగా జరిగాయి. చిత్రం ఏంటంటే ఇక్కడ కూడా శివుడు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి సెంగిలియారికి ఈయనకి వివాహం జరపాలి మీరు అందరూ చెప్పాడు. ఇక్కడ అదే పద్ధతి అలాగే జరిగింది. లేకపోతే భక్తుని పట్టుకుని ఎవరిని తోస్తే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, నిందిస్తారు కదా, ఆ నింద రాకుండా ఉండడం కోసం శివుడే చాటింపు వేసి పెళ్లి చేయించారు. చూడండి ఇక్కడ. కనుక ఇప్పుడు సోషల్ యాక్సెప్టెన్స్ అంటారే అది లభించింది ఇక్కడ. ఇలా చక్కగా కాలక్షేపం జరుగుతుంది. మహానుభావుడు ఈసారి ఏం చేశాడంటే తిరిగి తిరువారూరు వస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరవై దగ్గరికి వెళ్ళాలి. అయితే ఆ పరవై దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే పరిచారకులను పెట్టి అతను లోపలికి రానివ్వద్దని చెప్పింది. మరొక ఆమెను వివాహం చేసుకుని అక్కడ ఉన్నటువంటి వాడిని నేను ఎందుకు రాణిస్తాను అని అంటే, నేను నీకేమి అన్యాయం చేయలేదే, ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నాను కదా, నేను రాకుండా ఉంటానా, కొంతకాలం అక్కడ ఉన్నాను కానీ నీ దగ్గర వచ్చాను కదా అంటే, నా దగ్గరికి వచ్చావు మళ్ళీ అక్కడికి వెళ్తావు కదా అన్నది ఆవిడ. ఇక్కడ మొత్తానికి రానివ్వలేదండి. మళ్ళీ వెళ్ళాడు సుందరారు ఎక్కడికి, త్యాగరాజ స్వామి వారి దగ్గరికి వెళ్ళి, స్వామి దేవన బాగుందా, ఆమె రానివ్వట్లేదు చూడు అన్నాడు. అప్పుడు మళ్ళీ బయలుదేరాడు శివుడు. బయలుదేరి ఆమెను బుజ్జగించడానికి వెళ్ళాడు. ఇక్కడ ఎంత అవస్థ పెడుతున్నాడండి శివుడిని. ఆయన పని ఒక్కుంటేను కాడులాగా వీళ్ళిద్దరి మధ్య రాయిబారం చేయడానికి వాడుకుంటున్నాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య రాయిబారం, అంతకుముందు పెళ్లి కుదొచ్చడానికి రాయిబారం, ఇప్పుడు తగువు కుదొచ్చడానికి రాయిబారం. వెళ్ళి పరమేశ్వరుడు చెప్తే, నాకు నువ్వు చెప్తే నేను ఎందుకు వింటాను, ఎవడ వృద్ధ బ్రాహ్మడు వస్తే ఇలాంటి మాట వినే ఒకప్పుడు నమ్మేశా, ఆ త్యాగరాజు చెప్తేనే నమ్ముతానంటే నేనే వాడినమ్మా అని అసలు రూపం చూపించాడు ఆమెకి. వెంటనే కాళ్ల మీద పడి నువ్వు చెప్తే ఏదైనా స్వీకరిస్తాను స్వామి అని మహాభక్తురాలైన ఆమె అప్పుడు రానిచ్చింది.